హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వైజాగ్ వెళ్తున్నాం. యాక్చువల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా దగ్గరలోని. సో మేమైతే ఇంకా ప్రజెంట్ అయితే హైదరాబాద్లో నుండి స్టార్ట్ అయ్యాం అనమాట. మా హోమ్ టౌన్ వైజాగ్. ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు అరౌండ్ టైం 6:20 అయ్యింది. స్టార్ట్ అవుతున్నాం అంటే ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ వీక్ వెళ్ళాల్సింది ఉంది ప్రోగ్రాము. బట్ సో అండ్ సో ఎలాగో న్యూ ఇయర్ కూడా ఉంది, ఇంకా అక్కడ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి అనిపించింది. ఎలాగో కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నాకు ఉంది ఆ ఫెసిలిటీ, సో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనిపించింది. వెళ్ళి మోస్ట్లీ పొంగల్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట. సో లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. ఏంటంటే 6:20కి స్టార్ట్ అయ్యాం కదా, మేము ఎప్పుడు రీచ్ అవుతాం చూడాలి. ఫస్ట్ థింగ్ నాకైతే ఇది టూ మచ్ ఎర్లీ టైమే. జనరల్గా అయితే ఈ టైంకి లెగం మనం పడుకుంటే మాత్రం. బట్ చూద్దాం. ఈ దారిలో ఏమైనా బ్యూటిఫుల్ సీనరీస్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అలానే లైక్ ఎంత టైం పడుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాం, ఏ టైంకి ఎక్కడ ఉన్నాం అనేది అది కూడా మీకు షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. అయితే మణికొండలో స్టార్ట్ అయ్యాం. మణికొండలోని ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే, మీకు నార్సింగ్ వెళ్ళే రూట్ ఉంటుంది మణికొండ నుంచి లోపలికి. ఇక్కడ ఈ సర్కిల్లోనే చూడండి, మీరు ఈ సర్కిల్ చూడొచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు నార్సింగ్ రోడ్ అయితే టచ్ అవుతుంది. సో నార్సింగ్ రోడ్ టచ్ అయిన తర్వాత ఓఆర్ఆర్ క్యాచ్ చేసుకొని డైరెక్ట్గా మేము సిటీ అవుట్స్కట్కి వెళ్దామని ప్లాన్ చేసాం అనమాట. మోస్ట్లీ ఏంటంటే ఇంత కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవడానికి రీజన్ కూడా ట్రాఫిక్ ఒకటి మెయిన్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫాగ్ కూడా ఎక్కువ పడుతుంది అన్నారు. అందుకు కొంచెం అక్కడక్కడ ఆపుకుంటూ జాగ్రత్తగా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకు మేము అలాగా ప్లాన్ చేసాం. మార్నింగ్ జర్నీ అంటే ఇది అనుకున్నాం, కానీ అసలు టైమ్ చూస్తే మాత్రం అసలు ఫాగ్ మామూలుగా లేదు. అలా స్లోగా బ్లింకర్స్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. మీరు చూసే ఉండొచ్చు అసలు ఓఆర్ఆర్ అనేది అసలు ఏం కనిపించట్లేదు సరిగా. ఈ ఫ్రంట్ వెహికల్స్ కూడా పొజిషనింగ్ అది అసలు చాలా ఘోరంగా ఉంది. చూడాలి మరి ఏంటంటే, అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నాం మేము అలా చూసుకుంటూ. ఈ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం ఇది. నేను అంత ఫాగ్లో ఎప్పుడు కార్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. ఇప్పుడు మ్యాక్స్ సన్లైట్ ఉన్నప్పుడే డ్రైవ్ చేశాను అనమాట. ఇదైతే కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, ఎందుకంటే బాగా అసలు ఫాగ్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. చూడాలి మరి ఇప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్ నుంచి మార్నింగ్ డ్రైవ్ స్టార్ట్ అవుదామని చెప్పి వైజాగ్, విజయవాడ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం దయచేసి మీరు 8 తర్వాతే 8:30-9 లేట్ అయినా సరే ఆ టైంకే స్టార్ట్ అవ్వండి. సిన్సియర్ సజెషన్. ఎందుకంటే ఒక్కసారి నేను మీకు రోడ్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. స్ట్రైట్ చూస్తే ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాంక్. అసలు ఫాగ్ అయితే అసలు నార్మల్గా లేదు, అసలు వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ వనస్థలిపురం దగ్గరలో ఉన్నాం మేము, ఇక్కడ ప్రజెంట్ సిటీ అవుట్స్కట్స్లోని. చూస్తే అసలు ఫాగ్తో డ్రైవ్ చేయడం చాలా కష్టం. అసలు నాకు అనిపించింది ఏంటంటే, ఒక 1 hour 2 hour లేట్ అయినా ప్రాబ్లం లేదు. సో ఏదో రష్ కాకుండా అట్లా స్లోగా వెళ్తూ
8:30కి 9కి ప్రాపర్ డే లైట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే బెటర్ అనేది నా ఫీలింగ్. పతంగి టోల్ ప్లాజా ఇది. మేమైతే పతంగి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం. చూసారా ఫాగ్ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదంటుంది. అసలు మాకే అసలు ఆశ్చర్యంగా ఉంది, మేము వైజాగ్ వెళ్తున్నామా లేకపోతే ఊటీ కొడైకెనాల్ వెళ్తున్నామా అని చెప్పి. ఆ రేంజ్లో ఉంది ఫాగ్ అయితే. ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు అసలు. మై గాడ్, ఫైనల్లీ బ్రైట్ సన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగా ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. ఈ డ్రైవ్ మోడ్ అనేది కొంచెం హ్యాపీగా ఒక 100, 110, 120 అలా టచ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ నేను ఒక 30 కిలోమీటర్స్ సూర్యాపేట నియర్ బై ఉన్నాను. నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు 3 అవర్స్ అవుతుంది ఆల్మోస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసి. సో కొంచెం ఒక 15 మినిట్స్ బ్రేక్లా కూడా ఉంటుంది. అందుకే గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం ఇప్పుడు బ్రైట్ లైట్ రావడం వల్ల డ్రైవింగ్ కొంచెం హ్యాపీగా 120, 110 వెళ్తుంది స్పీడ్. సో ఇలా ఉంటే అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ ఇందాకైతే మాత్రం సీరియస్లీ ఫాగ్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది. అసలు ఇంతలా ఉంటుంది అనుకోలేదు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం అయితే రైట్ నౌ కొర్లపాడు ప్లాజా టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం మనం. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మోస్ట్లీ సూర్యాపేట జంక్షన్ మనకైతే. సో అక్కడ బ్రేక్ అక్కడైతే ఇవ్వాలి. సో ఇప్పటివరకు అయితే జర్నీ హ్యాపీగానే అయ్యింది. సో డే లైట్ బ్రైట్ లైట్ అంతా వచ్చింది కాబట్టి సో అంత నార్మల్ అయిపోయింది. మా ప్లాన్ ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా టైం ఉంటే మాత్రం అర్లీగా వెళ్ళడానికి చూస్తాం. సో ప్రజెంట్ అయితే 10 to 9 అవుతుంది టైము. ఇంకొక 20 కిలోమీటర్స్లో సూర్యాపేట జంక్షన్ అయితే వస్తుంది మనకి. ఇది సెకండ్ టోల్ అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యేటప్పుడు హైవేలోని. కేతేపల్లి దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. సో కేతేపల్లి నుంచి అంటే సూర్యాపేట ఆల్మోస్ట్ మనం ఎంటర్ అయినట్టే. ఇంకొక హార్డ్లీ 9 or 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది డిస్టెన్స్. ఇక్కడ నుంచి చూడాలి. ఈసారి ఏంటంటే మన తెలంగాణలోని నాకు కూడా ఫేవరెట్, నేను కూడా ఫాలోవర్ అనమాట. మా రేవంత్ రెడ్డి అన్న సీఎం అయ్యాడు కదా, మొత్తం అక్కడి నుంచి త్రూఅవుట్ మణికొండ నుంచి స్టార్ట్ అయ్యాను కదా. మణికొండ నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఎక్కడ చూసినా సరే మొత్తం ఫ్లెక్సీలే. చూడండి మీరు కూడా హైవేలో ఉంది మొత్తం. ఈ సీఎం అయిన సందర్భంగా మరి చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఎక్కడ చూసినా సరే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలే అనమాట. ఇంకా ఎలక్షన్ తాలూకా రిజల్ట్ ఆ ఫేవర్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. బాగుంది ఇదైతే మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్. మంచిగా ఏంటంటే తెలంగాణలోనే గవర్నమెంట్ బీఆర్ఎస్ చేంజ్ అవుతుంది అనుకోలేదు చాలామంది. సో కాంగ్రెస్ రావడం కూడా కొంచెం చూద్దాం, ఒక న్యూ చేంజ్ అనమాట. బట్ బీఆర్ఎస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళైతే మాత్రం. మరి మన జనాలందరూ సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి వైపు. లెట్స్ హోప్ ఇతను ఎలా రూల్ చేస్తారో మన తెలంగాణలో ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్గా ఏమైనా న్యూగా డెవలప్ అవుద్దామో మరి చూడాలి. నేనైతే విన్నది ఏంటంటే మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళకి మనకి విజయవాడకి 2.5 hours to 3 hours రీచ్ అయ్యేటట్టు ఒక ఎక్స్ప్రెస్ హైవే అనేది రెడీ అవుతుందంట ప్రాజెక్ట్. మొన్న న్యూస్ చూశాను నేను. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. అది కానీ అయితే మాత్రం ఇంకా మనం ఈజీగా విజయవాడ వెళ్ళొచ్చు మన హైదరాబాద్ నుంచి. సో మీరు లెఫ్ట్లో చూస్తే అలా అటు సైడ్ వరంగల్, సిద్దిపేట్, జనగాం వెళ్ళొచ్చు ఆ రూట్. మనం అయితే సూర్యాపేట జంక్షన్ దగ్గర ఆగాం ప్రజెంట్. రైట్ సైడ్ వెళ్తే మీకు సూర్యాపేట, స్ట్రైట్గా వెళ్తే మనం విజయవాడ కంటిన్యూ అవ్వచ్చు. మేమైతే ఇప్పుడు సూర్యాపేట జంక్షన్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టిఫిన్ అయితే సూపర్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి విజయవాడ ఒక 135 కిలోమీటర్స్ ఉంటుంది. సో కోదాడ మీదుగా వెళ్దాం అనుకుంటున్నాం మరి సేమ్ రూట్. సో మనం అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు కోదాడ జంక్షన్, ఇది కోదాడ వెళ్ళొచ్చు. సో స్ట్రైట్ అయితే విజయవాడ.
కోదాడికి చాలా రూట్స్ ఉంటాయి. సో ముందు నుంచి మీరు వస్తుంటే చాలా చూడొచ్చు. సో ఇది ఒక జంక్షన్ లాగా అనమాట, మెయిన్ జంక్షన్ లాంటిది ఇది. ఇక్కడ నుంచి అయితే మాత్రం మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే అలా కోదాడు వెళ్ళొచ్చు. సో మనం విజయవాడ కాబట్టి సో డైరెక్ట్ విజయవాడ. సో ప్రజెంట్ మనం అయితే చిల్లకల్లు ప్లాజాకి అయితే వచ్చాం. చిల్లకల్లు ప్లాజా టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత కొంచెం వ్యూస్ బాగుంటాయని మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సో మేబీ అది మనకి ఏమైనా క్యాప్చర్ చేయొచ్చేమో, ట్రై చేద్దాం. ఈ టోల్ గేట్స్ దగ్గర ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా. చూసారా ఆ హిల్ భలే ఉంది రైట్ సైడ్ లోని. పైన సెల్ టవర్ చూస్తే ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది చూడగానే, ఐ అట్రాక్షన్. భలే వెళ్తున్నాడు అసలు, సూపర్ మ్యాన్. ఆయన చూడండి అసలు ఎలా వెళ్తున్నారు టీవీఎస్ మీద. అసలు ఆయనకి హాయ్ చెప్తే హాయ్ కూడా చెప్తున్నారు. అసలు హీ ఈస్ ద సూపర్ మ్యాన్ ఫర్ టుడే. భలే వెళ్తున్నారు అసలు తాతగారు, మంచి స్పీడ్లో ఉన్నారు అసలు. చూడండి ఒకసారి ఆయన ఆ ఏజ్లో. సో అందుకు ఇక్కడ వర్క్సే అవుతున్నాయి, రోడ్ వర్క్స్. దానివల్ల ఏంటంటే ఇక్కడ రోడ్ అది కూడా కొంచెం బాగాలేదు. హైదరాబాద్ టు విజయవాడ హైవే మాత్రం మామూలుగా లేదు అసలు. ఏం వేశారు రా దేవుడా, అసలు వెళ్తుంటే అసలు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నావో, ఎన్ని కిలోమీటర్లు అలా వెళ్ళిపోతూనే ఉన్నాం. అసలు చాలా బాగుంది హైవే అయితే మాత్రం. సో ఇంకా ఎక్స్ప్రెస్ హైవే అంటున్నారు, అది వస్తే ఇంకా త్వరగా రీచ్ అయిపోతామేమో. అసలు రోడ్లు అయితే మాత్రం సూపర్. అసలు హైదరాబాద్ టు విజయవాడ అయితే మాత్రం అసలు వేరే లెవెల్. అసలు ఎలా వెళ్తున్నాం అంటే బండి 120, 140కి అయితే అస్సలు తగ్గట్లేదు. మీరు చూడొచ్చు స్పీడ్ కూడా ఇక్కడ. అసలు అంతా చాలా బాగున్నాయి. ఆ రైట్ సైడ్లో మీకు హనుమాన్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ రూట్లోనే చాలా బాగుంటుంది అది. నేను కూడా చాలామంది ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళు తీయడం నేను చూశాను అనమాట. సార్ నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ నుంచి వస్తాం కదా మోస్ట్లీ, అప్పుడైతే దర్శనం చేసుకుంటాం. అక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్లోనే హనుమాన్, చాలా పెద్ద ఉంటుంది ఆ స్టాచ్యూ అది. సో ఇది మనకి కనిపించిందంటే మనం ఆల్మోస్ట్ గొల్లపూడి నియర్ బై వచ్చేసినట్టే మనం. సో అంటే హార్డ్లీ ఇంకొక 15 to 20 కిలోమీటర్సే ఉంటుంది విజయవాడ ఇక్కడ నుంచి. చాలా బాగుంది ఇది. అసలు భలేగా కన్స్ట్రక్షన్ చేశారు ఇదైతే మాత్రం హనుమాన్జీ. ఈ హనుమాన్వి రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే పెద్ద స్టాచ్యూస్, మనం లాంగ్ నుంచి కూడా మన ఫోకస్ అనేది డ్రైవ్ మోడ్లో ఉంటాం, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలని ఆ టైప్లో ఉంటాం మనం. ఎప్పుడైతే దేవుడిని అలాగా చూసి ఒక్కసారిగా మనం స్లో అయిపోయి అట్లా దండం పెట్టుకోవాలనిపిస్తుంది, ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది స్పీడ్ తగ్గుతుంది. సో ఆ విధంగా అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంత పెద్ద స్టాచ్యూస్ కూడా నాకు హనుమాన్వి పెట్టడం హైవేలోని. అలానే మనం జర్నీ కూడా బాగుంటుంది. కరెక్ట్, ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది మనకి ఆటోమేటిక్గా దర్శనం చేసుకున్న తర్వాత వస్తుంది ఆబ్వియస్లీ. సో దానివల్ల అయితే మాత్రం మనకి అంటే ఏం లేదు, మనకి మెంటల్ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ ఉన్నప్పుడు ఇలాంటి లాంగ్ ట్రావెల్స్ గట్రా ఇలాంటివి చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఆగుతూ అట్లా బ్రేక్ ఇస్తూ మనం అయితే హనుమాన్ టెంపుల్ లాంటివి హైవేలో ఉన్నప్పుడు కూడా దర్శనం చేసుకుంటాం మనం. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే బేసిక్గా మనకి రెస్ట్ అనేది ఉంటుంది బాడీకి, కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో పాజిటివ్గా ఉంటాం అనమాట. అప్పటి వరకు కొంచెం స్ట్రెయిన్ఫుల్గా ఉన్న మనం అయితే విజయవాడ అయితే వచ్చాం, రీచ్ అయ్యాం. ఇప్పుడే బ్రేక్ ఇచ్చాను విజయవాడలోనే. కొంచెం బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మాత్రం ఇంకెక్కడ బ్రేక్ ఎక్కడ ఆగలేదు మేము. సో కంటిన్యూస్గా అలా వచ్చాం అనమాట. సో కారు కూడా కొంచెం రెస్ట్లా ఉంటుంది, మనం కూడా కొంచెం అలా బ్రేక్ తీసుకుని ఉంటుందని చెప్పి అలాగా ఇక్కడ బ్రేక్ అయితే ఇచ్చాం. సో రోడ్ అయితే విజయవాడకి దగ్గర రోడ్ అయితే చాలా బాగుంది అసలు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎంత బాగుందంటే అసలు ఎలా వచ్చాం కూడా అసలు మనకి తెలియదు అనమాట, అంత బాగుంది హైదరాబాద్ టు విజయవాడ హైవే అయితే మాత్రం. సో ప్రజెంట్ అయితే బ్రేక్ ఇచ్చాను కారు. ఇంకొక మోస్ట్లీ 2 hours తర్వాతే మళ్ళీ బ్రేక్ ఇస్తాను. అప్పటి వరకు అయితే మాత్రం ఇట్లానే మన రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దాం మరి. సో ప్రజెంట్ అయితే 11-10 అవుతుంది. మరి నేను ఏ టైంకి రీచ్ అవుతానో ఈవినింగ్ వైజాగ్ అనేది చూద్దాం. సో లెట్స్ గో.
గైస్ మనం అయితే ఫైనల్గా విజయవాడ అయితే చేరుకున్నాం. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. సో టైం అయితే 11:30 పెట్టుకున్నాను టార్గెట్ విజయవాడకి, బట్ 11:45 అయ్యింది. ఎందుకో కూడా చెప్తాను నేను. అది ఏమైందంటే విజయవాడకి కొంచెం ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వెహికల్స్ అవి ట్రాఫిక్ కొంచెం ఎక్కువైంది. సో దానివల్ల ఏంటంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే కిల్ అయ్యింది. మధ్యలో సిగ్నల్ పాయింట్స్ ఒక 2 ఉన్నాయి మనకి గొల్లపూడి క్రాస్ అయిన వెంటనే. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం ఇంకా విజయవాడ టౌన్లోకి అయితే ఎంటర్ అయినట్టే. దర్శనం చేసుకుందాం. జై కనకదుర్గమ్మ తల్లి. ఒకసారి చూసుకొని మళ్ళీ మేము ప్లాన్ చేస్తాం వీలైతే మాత్రం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్తే నూజివీడు వెళ్తాం. నూజివీడు రసాలు తెలుసు కదా అందరికీ, బాగా ఫేమస్. సో మనం అయితే జంక్షన్లో ఉన్నాం కరెక్ట్గా, నూజివీడు జంక్షన్. ఈ లెఫ్ట్ వెళ్తే మనం నూజివీడు వెళ్ళొచ్చు. సో మన డెస్టినేషన్ అయితే వైజాగ్ కాబట్టి సో స్ట్రైట్ వెళ్ళాలి మనం. లెట్స్ గో. ఇక్కడ జాంకాయలు అయితే తీసుకుంటున్నాం. నాకైతే ఒక 10 జాంకాయలు తీసుకుంటున్నాం. 50 రూపీస్ అడిగారు. పర్వాలేదు అనిపించింది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ మేము వచ్చినప్పుడు జాంకాయలు అయితే తీసుకున్నాం, నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో అందుకు ఈసారి ఫ్రెండ్స్ ఇక్కడ జాంకాయలు అయితే తీసుకున్నాం. 10 ఇచ్చారు 50 రూపీస్కి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడ మేము వచ్చినప్పుడు జాంకాయలు అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకు మళ్ళీ ఇక్కడ నేను స్టాప్ చేశాను. ఎలా ఉంది టేస్ట్? సూపర్. సో మొత్తానికి అయితే మనం ఏలూరుకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఏలూరు వచ్చాం అనమాట. ఒక 30-35 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఏలూరులో లంచ్ ప్లాన్ చేద్దామని చూసాను, ఎందుకంటే విజయవాడ ఆల్మోస్ట్ మేము అర్లీగా వచ్చాం కదా. సో టైం కూడా ఇంకా 1 అయ్యింది. సో అందుకు లంచ్ ఏలూరులో చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే కలపర్రు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము మేము. నెక్స్ట్ అయితే డైరెక్ట్ ఏలూరులో అయితే ఆగి లంచ్ చేసి అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం మళ్ళీ. సో ఫైనల్లీ రాజమండ్రి గోదావరి, మనం అయితే గోదావరి చేరుకున్నాం ప్రజెంట్. టైం అయితే 2:30 అయింది. యాక్చువల్గా ఏలూరు తర్వాత అయితే మాత్రం కొంచెం గట్టిగానే కొట్టాం అనమాట. సో బాగా అలా కవర్ చేసుకుంటూ వచ్చాం. గోదావరి మీరు చూడొచ్చు. గైస్ మేము రాజమండ్రి అయితే వచ్చేసాం. సో ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి చూశాను. ఇక్కడ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సో ఇందులో రేటింగ్ అయితే చూశాను, ఫుడ్ అయితే బాగుంటుందని అన్నాను. ఏదో ఒకటి లైట్గా తినేసి కొంచెం బ్రేక్లా ఉంటుందని చెప్పి వచ్చాను. కార్ పార్కింగ్ కూడా ఇక్కడ బాగానే ఉంది, పెట్టుకోవడానికి కూడా వీలుగానే ఉంది, పెద్దదే. ఫుడ్ అయితే నేను తినేసి మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. గైస్ మేమైతే ఫుడ్ పిరమిడ్కి వచ్చాం లంచ్కి. చెప్పాను కదా ఇక్కడ అయితే బ్రేక్ తీసుకొని కొంచెం వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ కూడా ప్లేయింగ్ ఏరియా ఉంది, చాలా రిలాక్స్ అవుతూ కొంచెం చిల్ అవుతూ. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఫుడ్ అది అంబియన్స్ అయితే చూడడానికి బయట నుంచి బాగానే ఉంది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఫుడ్ క్వాలిటీ కూడా చూద్దాం. గైస్ హోటల్ పిరమిడ్ అయితే అంబియన్స్ కూడా బాగుంది, సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, రిలాక్స్ అవ్వడానికి కూడా ప్లేస్. సో ఇక్కడైతే మాత్రం చూడడానికి కూడా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం, చూడాలి టేస్ట్. నేనైతే చికెన్ మొగలై బిర్యానీ ఒకటి చెప్పాను అనమాట. అంటే ఓన్లీ సింగిల్ బిర్యానీ ఒకటి అయితే బెస్ట్. మీల్స్ కింద అనుకున్నాం కానీ మరి ఇద్దరు మీల్స్ తీసుకున్నా వేస్ట్ కదా. సో అందుకు ఆలోచించి జస్ట్ ఒక చికెన్ మొగలై బిర్యానీ ఒకటి చెప్పాను. సో వస్తుంది బిర్యానీ, చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో. గైస్ చికెన్ మొగలై బిర్యానీ అయితే వచ్చింది ఇప్పుడే. మిక్సెస్ తింటుంది, ఎలా ఉందో చూసి చెప్తే టేస్ట్ అయితే ఎలా ఉంది టేస్ట్. ఓకే అంట. హోటల్ పిరమిడ్ 4 months అవుతుందంట స్టార్ట్ అయ్యి. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే మాత్రం ట్రై చేయండి. నేను కూడా తినేసి చెప్తాను. బిర్యానీ అయితే రెడీగా ఉంది.
బిర్యానీ అయితే అసలు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ అనుకున్నా చాలా బాగుంది. నేను అనుకున్నాను ఓకే అంటే హైవే సైడ్స్ ఉంటాయి కదా జనరల్గా బాగా అనుకున్నాను పెద్దగా టేస్ట్. బట్ తిన్న తర్వాత అయితే మాత్రం ఫీలింగ్ సూపర్గా ఉంది టేస్ట్. నాకైతే మాత్రం బాగా నచ్చింది. నేను చికెన్ మొగలై బిర్యానీ తింటున్నాం మేము. ఫ్లేవర్ అయితే బాగుంది. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంత టేస్ట్ అయితే మాత్రం కొంచెం అంటే ఎప్పుడు రొటీన్గా మనం తింటాం కదా ఆ టైప్లో కాకుండా కొంచెం బాగానే ఉంది. మీరు కూడా వస్తే మాత్రం ట్రై చేయండి ఒకసారి. చికెన్ మొగలై అయితే మాత్రం చాలా బాగుంది. 4:45 అవుతుంది. యాక్చువల్గా ఫాస్ట్గా తినేసి కూడా హరీబరీ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా టైం ఉంది కదా, ఎందుకు మనం ఎలాగో ఇంటికే కదా వెళ్తున్నాం, ఒక 1 అవర్ లేట్ వెళ్ళినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు కదా అనిపించింది. సో అందుకు కొంచెం ఆరాంగా అలాగా చిల్ అవుతూ రిలాక్స్గా వెళ్తున్నాం. మరి ఈవినింగ్ ఏ టైం అవుతుందో చూడాలి. నేనైతే ఒక 7:30 to 8 అనుకుంటున్నాను. బట్ మీకు తెలియదు ఏముంది, మన స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ట్రాఫిక్ అసలు మామూలుగా ఉండదు. సో చూద్దాం ఏ టైం రీచ్ అవుతామో. మనం అయితే ఇప్పుడు టోల్ ప్లాజా ఉంది కృష్ణవరం దగ్గర అనుకుంటాను. రాజమండ్రి క్రాస్ అయిపోయాం మనం ఆల్రెడీ. ఇంకొక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే అన్నవరం దగ్గరలో ఉన్నాం. సో మేబీ అన్నవరం దగ్గర చిన్న బ్రేక్ మళ్ళీ ఇస్తాను నేను. అన్నవరం దగ్గర బ్రేక్ ఇచ్చి దాన్ని బట్టి మళ్ళీ టైం చూసుకొని స్టార్ట్ అవుతాం. గైస్ ఇది సోమవారం దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ అయితే. ఇక్కడ మనకి హనుమాన్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది సోమవారం దగ్గర, చాలా పెద్ద స్టాచ్యూ. మీరు చూడొచ్చు, మనకి లెఫ్ట్లో ఉంటుంది అది. అటు నుంచి వచ్చేటప్పుడు అయితే మనం హైదరాబాద్ లైక్ రాజమండ్రి వచ్చేటప్పుడు అయితే మాత్రం మనం చూడొచ్చు ఫ్రంట్ ఫేసింగ్. ఇప్పుడు కూడా నేను ట్రై చేస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ ఎర్రవరం అనమాట, సోమవారం క్రాస్ అయిన తర్వాత ఈ లొకేషన్. సో ఇక్కడ మీకు చూడొచ్చు లెఫ్ట్లోనే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే చాలా పెద్ద ఉంటుంది. అక్కడ మనం చూసాం కదా విజయవాడకి దగ్గరలోని, సేమ్ అలాంటిదే, చాలా బాగుంటుంది. సో అన్నవరం అయితే వచ్చాం. టైం అయితే 5 అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగేసి ఇక్కడ ఏదో దర్శనం చేసుకున్నాం. కింద పైకి వెళ్ళడానికి మరి టైం అయితే లేదు కదా, సో సిటీ వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ప్రసాదం తీసుకుంటాం. ఇక్కడ ఎప్పుడు వచ్చినా అన్నవరం ఈ బై రోడ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి పాదాలకు నమస్కరించుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి కొంచెం ప్రసాదం కూడా తీసుకొని ఒక 10 minutes అలా బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతాం. ఇక్కడ తుని తలుపులమ్మ తల్లి చాలా ఫేమస్ అమ్మవారు. ఇక్కడికి మేము 2 months బ్యాక్ వచ్చాం. ఇక్కడ హైదరాబాద్ వచ్చే ముందు వచ్చాం అనమాట ఒకసారి. కారు కొన్ని కొత్తలు అనమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా కొత్త వెహికల్ కొంటే ఖచ్చితంగా వచ్చి అమ్మవారు దర్శనం చేసుకొని పూజ అయితే చేయించాలన్నమాట. సో మేము కారు కొనగానే అలా ట్రిప్ ఒక చేసాం అనమాట తలుపులమ్మ ఉంది. ఆ వీడియో కూడా ఉంటుంది నా ఛానల్లోని, ఎప్పుడైనా చూడండి వీలైతే. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి హార్డ్లీ అంతా 90 kilometers అయితే చూపిస్తుంది మ్యాప్లోని. బట్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు. మీకు తెలియదు ఏముంది, ఇంకా మన అనకాపల్లి క్రాస్ అయిన తర్వాత లంకెలపాలెం దగ్గర నుంచి కొంచెం అంత ఫాస్ట్ అయితే మనం వెళ్ళాం. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. సిటీలోకి వెళ్ళే వాళ్ళందరూ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారు అందరూ కూడా. సో వాళ్ళందరూ ఆ టైంలోనే బయలుదేరుతారు అనమాట. సో స్టాఫ్ అంతా. సో అక్కడి నుంచి కొంచెం లేట్ అవుతుంది. స్టీల్ ప్లాంట్, విశాఖ డైరీ, ఇంక ఇవన్నీ వెళ్ళేటప్పటికి మనకి టైం పట్టేస్తుంది. ఎన్ఏడి ఇవన్నీ చూడాలి మరి ఏ టైం. సో గైస్ మొత్తానికి అయితే మేము అనకాపల్లి అయితే చేరుకున్నాం. టైం ఇప్పుడు 6:20 అవుతుంది. సో ఇంకెక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. మోస్ట్లీ 8 hours అనుకుంటున్నాను. సో పర్వాలేదు, నేనైతే అదే టార్గెట్ పెట్టుకున్నాం. 6:30, 7 లోపే అనకాపల్లి దగ్గర ఉండాలని చెప్పి. సో యాజ్ పర్ టైమే ఉన్నాం. సో త్వరగా వెళ్ళి ఎందుకు అనవసరంగా రష్గా వెళ్ళడం వేస్ట్ అని చెప్పి సో ఒక 10 minutes బ్రేక్ అయితే ఇచ్చాను ఇక్కడ అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు, నెమ్మదిగా వెళ్దామని ఆగామన్నమాట. సో అన్నవరం తర్వాత అయితే మాత్రం ఇంకెక్కడ ఆగలేదు, ఇదే బ్రేక్ అనమాట. అన్నవరం దగ్గర ఒక 15 minutes ఆగాను. ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇక్కడే అనమాట. సో ఇంకెక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇంకా అక్కడ వరకు నో బ్రేక్స్. కూల్గానే వచ్చాం, ఎందుకు అనవసరంగా రష్ లేకుండా. చూద్దాం, మోస్ట్లీ 7:30 to 8 అయితే ఇంటికి వెళ్ళిపోతాను నేను. సో హోప్ ఈ లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా చేస్తే ఒకవేళ కమెంట్స్ అయితే చేసి చెప్పండి నాకు. సో నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఈ లాగ్స్ చేయడంలోనే.
సో అలాగా ట్రైనింగ్ అవుతున్నాను అనమాట ఇప్పుడిప్పుడే. ఏవో కొన్ని వీడియోస్ చేసి, ఇది మా 3rd వీడియో అనుకుంటాను లాగ్ చేయడం. ఏమైనా ఒకసారి ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి నాకు, దాన్ని బట్టి నేను ఏమైనా మోడిఫై చేసుకుంటాను. ఓకే, సీ యూ.